రెక్కల నీళ్ళలో భద్రపరిచి మనలందరినీ క్షేమంగా ఆయన సన్నిధానానికి తోడుకొచ్చి ఈ ఆరాధనలో పాలు పంపులు పొందడానికి కృపను అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఆరాధన ప్రారంభించుకుందామండి. ప్రారంభ కీర్తనగా మనకందరికి వచ్చిన కీర్తన పాడుకుందాం. సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు అనే కీర్తనతో మనమంతా ఆరాధన ప్రారంభించుకుందామండి. సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమున, సమస్త మానవ శ్రమానుభవమున సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాన మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరాధమై భవ శరీరము సగిన, పరాధమై భవ శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. దయాహృదయ ఈ దురాత్ములెల్లరి, దయాహృదయ ఈ దురాత్ములెల్లరి నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా,
పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో నీకు సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో నీకు సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమానుభవమున సమస్త మానవ శ్రమానుభవమున సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో నీకు సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో అదేవిధంగా మనమంతా ఆరాధన కొనసాగించుకుంటూ మరి యొక్క ఇంగ్లీష్ కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందామండి. దిస్ ఈజ్ యువర్ హౌస్ యువర్ హోమ్ వి వెల్కమ్ యూ అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. As we gathered in this place today, Holy Spirit, come and have your way. Have your way. Have your way. As we lay aside our own desires, sweep across our hearts with holy fire. Have your way. Have your way. This is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. As we offer up our hearts and lives, let them be a living sacrifice. Have your way. Have your way. Be glorified in everything we do. Be glorified in everything we say. Have your way. Have your way. This is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. As we pray, oh Lord, draw near. It's your voice we long to hear. As we pray, oh Lord, draw near. It's your voice we long to hear. As we gathered in this place today, Holy Spirit, come and have your way. Have your way. Have your way. As we lay aside our own desires, sweep across our hearts
with holy fire. Have your way. Have your way. This is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. We welcome you today. We welcome you today. అదేవిధంగా మనమంతా ఆరాధనలకు ముందు కొనసాగిపోతూ మరి యొక్క హిందీ కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందామండి. తుమ్సా కోయి నహి తుమ్సా కహీ నహి అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं. अब है पूरा यकीन, तुमसा कोई नहीं, तुमसा कोई तुमसा कहीं नहीं. अब है पूरा यकीन, तुमसा कोई नहीं. यीशु मसीह हो महिमा तेरी. यीशु मसीह हो महिमा तेरी. गाये आसमां, गाये ज़मीन. तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं. अब है पूरा यकीन, तुमसा कोई नहीं. अंधेरों में रोशनी है, तू है मंजिल, तू रास्ता भी है. तू है जहाँ न कुछ कमी है, तेरा ही नाम जिंदगी. अंधेरों में रोशनी मंजिल, तू रास्ता भी है. तू है जहाँ न कुछ कमी है, तेरा ही नाम जिंदगी. हालेलुया, हालेलुया, हालेलुया. Hallelujah, hallelujah,
अब है पूरा यकीन, तुम सा कोई नहीं, तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं। अब है पूरा यकीन, तुम सा कोई మన రక్షకుడైన యేసయ్య నామములో మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. మరో ప్రభు దినమందు ఈ విధముగా మీకు వాక్య పరిచర్య చేయడానికి కృపణిస్తున్న దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. యేసయ్య మనలను వెదికి రక్షించి పాపబంధకముల నుండి విమోచించి పరలోక రాజ్య వారసులనుగా ఆయన చేసి ఉన్నాడు. భూమి మీద యేసయ్య సంకల్పాన్ని నెరవేర్చగలిగిన కృపను మనకు ఆయన దయచేసి ఉన్నాడు. యేసయ్య యందు మనకు అనుగ్రహింపబడిన కృపలను మనము నిరర్ధకము చేసుకొనకుండా అనుదిన జీవితాలలో యేసయ్య సంకల్పాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగడానికి మన హృదయాలను స్థిరపరుచుకొని ముందుకు సాగుదాం. ఈ వేళలలో మనకున్న క్షేమస్థితిని బట్టి మనమెంతగానో దేవునికి ఆరాధన చేయవలసిన వారిగా ఉన్నాం కదండి. ఆయన చేసిన మేలులు ఉపకారములలో దేనిని మరువక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సును మనం కలిగి ఉండాలి దేవుని ప్రజగా. ఈ దినాలలో ఈ అపాయకరమైన వేళలలో యేసయ్య అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మునుపటి కంటే మరి ఆసక్తితో యేసయ్యను వెంబడిస్తూ మనకు అనుగ్రహింపబడిన తలాంతులతో దేవుని రాజ్యములో రాయబారులుగా మనం సాగవలసిన వారిగా ఉన్నాం. గత కొన్ని వారాలుగా యేసయ్య ఈ లోకములో నరుడుగా సంచరించినప్పుడు చేసిన స్వస్థత కార్యములు, అద్భుత కార్యములను గూర్చి ఒకదాని వెంట ఒకటి ఒకంత అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. 4 సువార్తలలో మనం చూసినప్పుడండి కొన్నింటినే మనం చూస్తాం. యేసయ్య సశరీరుడుగా ఈ లోకములో సంచరించినప్పుడు ఎన్నెన్నో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేయడం జరిగింది. స్వస్థత నొందడానికి వచ్చిన వారందరికీ ఆయన స్వస్థతను కలిగి చేశారు. దురాత్మ పీడితులందరికీ ఆయన విడుదలను ఇచ్చారు. మరణించిన వారిని ఆయన తిరిగి లేపారు. ఆయనకు ఎవరు ఎదురుపడినా వారు అడగకపోయినా సరే వారి మీద కనికరపడి దయతో వారికి స్వస్థతను కలిగచేసిన సందర్భాలను మనము సువార్తలలో చదువుతాం. యేసయ్యను వెంబడించిన శిష్యులు సహితము తదుపరి కాలములో అనుగ్రహింపబడిన కృపా వరములతో విశ్వాస పరిమాణము చొప్పున అనేక మంది స్వస్థత పొందడానికి, రక్షణ పొందడానికి, దురాత్మల నుండి విడుదల పొందడానికి దేవుని చేతిలో సాధనాలుగా వాడబడి ఉన్నారు. ఈ సంగతిని అపోస్తుల కార్యములో మనం చదువుతాం. అపోస్తుల కార్యగ్రంథములండి ఆది సంఘ చరిత్రను మనకి తెలియచేస్తే యేసయ్య పునరుత్థానుడైన తరువాత సంఘ ఆరంభము ఎలాగ జరిగింది, ఎటువంటి అద్భుతమైన కార్యాలు జరిగినాయి, దేవుని యొక్క హస్తము ఆయనను వెంబడించి ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఆశ కలిగిన శిష్యుల పైన ఎంత బలముగా ఉంది, ఎన్ని ఘనమైన కార్యాలు జరిగినాయి అని తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యగ్రంథాన్ని చదవండి. ఎంతో స్పష్టముగా మనం అక్కడ చదువుతాం. తదుపరి పత్రికలలో సహితము మనం చదువుతాం. యేసయ్య చేసిన అద్భుత కార్యములను గమనించినప్పుడు శిష్యులుగా, శిష్యురాండ్రుగా మనమును మన తరములో దేవుని యొక్క కార్యములు ఆయా ప్రజలు అనుభవించడానికి దేవుని చేతిలో సాధనాలుగా వాడబడడం మన దేవుని యొక్క దయా సంకల్పం అయి ఉన్నది. ఈ సమయంలో మటుకు యేసయ్య జరిగించిన లేక అనుగ్రహించిన విడుదలను మనం ఒకంత ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి మనం 20 వచనాలు గమనించినప్పుడండి,
వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి అని మొదటి వచనములో చూస్తూ ఉన్నాం. దెక్కపోలి ప్రాంతానికి చెందిన 10 పట్టణాలలో గెరాసేనుల దేశము లేక పట్టణము ఒకటే అండి. ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఇది గ్రీక్స్ ఉన్న ప్రాంతము, ఇది అన్యజనుల ప్రాంతముగా ఉంది. ఈ ప్రాంతానికి యేసయ్య రావడం జరిగింది. అందరినీ ప్రేమించిన దేవుడు అందరికీ రాజ్య సువార్తను ప్రకటించడానికి, విడుదలనివ్వడానికి యేసయ్య మేలు చేస్తూ సంచరించిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం వీటన్నిటినీ చదువుతూ ఉన్నప్పుడు. ఆ ప్రాంతానికి వెళ్ళగానేనండి, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. అపవిత్రాత్మలు పలు రకాలుగాను పలు విధాలుగాను మనుషులలో ఉండి అపవాది యొక్క కార్యములను జరిగిస్తూ ఉంటాయి. ఈ అపవిత్రాత్మలు పట్టిన ఈ మనిషి అండి సమాధులలో వాసము చేసేవాడు అని చదువుతున్నాం. ఇంట్లో ఉండేవాడు కాదు ఇతను, సమాధులలో ఉండేవాడు, నిర్జన ప్రదేశాలలో ఉండేవాడు. అతని కాళ్ళు చేతులు కడితే కూడా అతను వాటన్నిటినీ తుత్తునీయులుగా తెంపేసి తాను ఆశించిన చోటికి లేక అపవిత్రాత్మలు నడిపించిన చోటికి తాను వెళ్ళి ఉండినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు తన్ను తాను కూడా గాయపరుచుకున్నట్లుగా మనం చదువుతాం. ఇటువంటి మనిషి యేసుక్రీస్తు వారికి ఎదురుగా రావడం జరిగింది అని 6వ వచనములో చూస్తాం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, మాతో నీకేమి? ఈ దురాత్మలకి యేసు నామము తెలుసు, యేసు ఎవరో తెలుసు, యేసు యొక్క శక్తి ప్రభావము తెలుసండి. అవన్నీ మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా. యేసయ్యను గురించి ఎంతో మేధావులు అనుకున్న వాళ్ళకి ఎంతో కన్ఫ్యూషన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉంది. అయితే ఈ దురాత్మలు ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్నాయి, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, మాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నిన్ను అనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకు బాధ పెట్టొద్దు అని ఈ దురాత్మ అంటుంది అంటే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మనుష్యుని అపవిత్రాత్మలు విడిచిపోతే వాటికి బాధ కలుగుతుంది. దేవుని పోలికగా చేయబడిన మనుషులను బాధ పెట్టకుండా ఉంటే అపవిత్రాత్మలకి బాధ కలుగుతుంది. అందుకనే అవి అడుగుతున్నాయి, మమ్మల్ని ఇక్కడ ఉండని. మత్తయి వార్తలో మనం చదువుతామండి 8వ అధ్యాయంలో, మా కాలము రాకమునిపే మమ్మల్ని ఎందుకు బాధ పెడతావని ప్రశ్నించిన తీరుని మనం చూస్తాం. అక్కడ 29వ వచనం, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపై మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. కాలము రాకమునిపే, కాలాన్ని ఈ అపవిత్రాత్మలు ఎరిగి ఉన్నాయి. ఎలా వాడుకోవాలో కూడా ఎంతో తెలిసి వాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఈ సంగతిని అపోస్తలుడైన పేతురయ్య కూడా చెప్పాడండి. తన కాలము కొంచెమని ఎరిగి అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అని. ఎవరైతే దేవుని యొక్క కాపుదల సంరక్షణలో ఉందరో, ఎవరైతే యేసయ్యను వెంబడించలేకపోతారో, విధేయత చూపించలేకపోతారో, అటువంటి మనుష్యులను పలు విధాలుగా అపవిత్రాత్మలు బాధ పెడితే మోసగిస్తాయండి.
దురాత్మలలో పలు రకాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి ఎఫెసీ సంఘానికి పౌలయ్య ఉత్తరం రాసినప్పుడు 6వ అధ్యాయము 12వ వచనములో ఆయన అంటాడు, అక్కడ మనం చూస్తాం దురాత్మలతో మనము పోరాడుతున్నామని ఆయన చెబుతాడు. దురాత్మలలో రకాలు: 1 ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహాలు. 4 రకాలుగా మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు వారంటారు, పట్టణము లోపల ఉన్న వారిని మీరు సాతాను సంబంధికులు అని చెప్పిన సంఘటనలను మనం చూస్తామండి. అపవాది లేక ఈ అపవిత్రాత్మలు మనుషులలో ఉంటే అబద్ధపు ఆత్మలుగా ఉంటాయి, మోసగించే ఆత్మలుగా ఉంటాయి. అలాగే అనారోగ్యాన్ని కలగజేసే ఆత్మలుగా కూడా దురాత్మలు ఉంటాయి. అన్ని వ్యాధులు కూడా శరీరములో ఏదో పాడై కాదండి, కొన్ని వ్యాధులు దురాత్మల వలన కలుగుతాయి. యేసుక్రీస్తు వారు దురాత్మ పీడితులై వ్యాధిగ్రస్తులైన వారికి విడుదలనివ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇటువంటి వ్యాధిగ్రస్తులను చూస్తూనే ఉన్నాం. యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా స్వస్థత పొందుకుంటూనే ఉన్నారు. ఇలా పట్టణానికి బయట ఉండి వెలుపట ఉంటే ఎంతో స్పష్టంగా మనకి వీళ్ళు దురాత్మ పీడితులు అని తెలుస్తుంది. ఈ అపవిత్ర ఆత్మలు అంటూ ఉన్నాయి, మా కాలం రాకముందే మమ్మల్ని లయము చేయకు అన్నట్లుగా మనవి చేస్తూ ఉన్నాయి. యేసయ్య అండి నీ పేరేంటి అని ఆ అపవిత్రాత్మలను ప్రశ్నించడం జరిగింది. మా పేరు లేక నా పేరు సేన అని దురాత్మలు చెప్పినాయి. ఆయన ఆ మనుష్యుని విడిచిపోమ్మన్నాయి. అపవిత్రాత్మలు ఏ మనిషిలో ఉంటే ఆ మనిషి జీవితం చెరమయం. ఎంత స్పష్టముగా కనబడేటట్టు ఉన్నా, కనబడకుండా మనుషులలో దాగి ఉన్న, ఏ విధముగా ఏ రూపములో ఎటువంటి అపవిత్రాత్మలున్నా ఆ మనుషులకి రెస్ట్లెస్గా ఉంటుంది, వేదనాభరితంగా ఉంటుంది. యేసయ్యను వెంబడించే జీవితాలు ధన్యమైనవి. ఆయన మాట యందు విశ్వాసం ఉంచి సాగడం అనేది ఎంతో ఎంతో నెమ్మది కలిగిన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం అండి. ఆ మనిషిని విడిచిపోమ్మని యేసుక్రీస్తు వారు సెలవీయడం జరిగింది. అయితే ఈ దురాత్మలకి ఇంకా మరొక మనవి చేస్తూ ఉన్నాయి. ఏమని చేస్తున్నాయి అంటేనండి, 10వ వచనం, తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకుంటూ ఉన్నాయి. ఆయా దేశాలలో ఆయా దురాత్మలు ఉంటాయి. మనుషులు దేశాలలో ప్రాంతాలలో ఉన్నట్లు అవి కూడా, ఈ దురాత్మలు కూడా ఆయా దేశాలలో ఉంటాయి. ఆ దేశంలో నుంచి తోలివేయవద్దు అని మిగుల బ్రతిమాలుతూ ఉన్నాయి యేసుక్రీస్తు వారిని. ఎదురుగుండా ఓ పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంటే వాటిలోనికి వెళ్ళడానికి సెలవిమ్మని యేసయ్యను అడగడం జరిగింది. యూదులండి పందుల్ని పెంచుకోరు, గొర్రెలను పెంచుతారు. వాళ్ళు అన్యజనులు పందులను పెంచుకుంటారు. ఈ అపవిత్రాత్మ పందులలోనికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారు సరే వెళ్ళమని చెప్పడం జరిగింది. అప్పటిదాకా మనకి తెలీదు ఆ మనిషిలో ఎన్ని అపవిత్రాత్మలు ఉన్నాయో. పందులలోనికి వెళ్ళమని చెప్పినాకండి వాటి సంఖ్య తెలుస్తుంది మనకి. ఇంచుమించు 2000 పందులు ఈ దురాత్మల ప్రపాతానికి తట్టుకోలేక పరుగెత్తుకొని పోయి ఆ ఎదురుగుండా ఉన్న సముద్రములో పడిపోయినాయండి. ఓ మనిషిలో ఎన్ని దయ్యాలా! అందుకనే ఆ మనిషిని ఎవరు బంధించలేకపోయారు. అందుకనే ఆ మనిషి జనావాస ప్రాంతములో ఉండలేకపోయాడు. ఇంతగా బంధింపబడిన మనిషికి యేసయ్య రాకతో విడుదల కలిగింది. ఎంతగా, ఏ విధంగా, ఎంత కాలముగా బంధింపబడినా యేసయ్య ప్రత్యక్షత ఆ యొక్క బంధకాలన్నిటి నుండి కూడా విడుదలను తీసుకొని వస్తుందండి. ఈ మనిషికి శుభదినం అది. ఈ మనిషికి విడుదల కలిగింది. కానీ ఈ మనిషిలో నుండి వెళ్ళిన అపవిత్రాత్మల మట్టుకు ఆ పందులలో ప్రవేశించి ఆ పందుల ఓనర్స్కి నష్టాన్ని కలిగినట్లుగా మనం చూస్తామండి.
ఆ మనిషికి స్వస్థత వచ్చింది. అతను స్వస్థచిత్తుడై వస్త్రాలను ధరించుకొని చక్కగా మనుషులతో పాటు సంచరిస్తూ ఉన్నాడు. 16వ వచనం, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారందరికీ తెలియచేయగా తమ ప్రాంతముల నుండి విడిచిపోమ్మని ఆయనను బతిమాలుకొనిరి. ఎందుకండి? ఇంకా ఎవరైనా దురాత్మలు పట్టిన వాళ్ళు ఉంటే తీసుకొని వచ్చి వాళ్ళకి విడుదల కలిగేలాగా చేయవచ్చుగా, దురాత్మల నుండి విడుదల పొందుకోవచ్చుగా, ఆయన చెప్పే సంగతులను వినవచ్చుగా. ఈ యూదుడు అని వారు గ్రహించుకుని ఉంటారు యేసయ్యని గురించి కదా. ఈయన ఎందుకు వచ్చాడో విందామని యోచన చేయొచ్చు కదా. అదేమీ లేదు. రక్షణను గూర్చిన వార్త కంటే చేస్తున్న పందుల వ్యాపారమే ముఖ్యమైపోయింది. ఇంకా మరి ఆ ప్రాంతంలో ఎన్ని పందులు ఉన్నాయో, ఇంకా ఎంతమంది దురాత్మలు పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు భయపడిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని యేసుక్రీస్తు వారిని బ్రతిమలాడుకున్నారు. కొన్ని ప్రాంతాలలోని మనుషులు స్వస్థపరచమని బ్రతిమలాడుకున్నారు, రక్షించమని బ్రతిమలాడుకున్నారు. మరికొంతమంది తమ్మును విడిచిపోమ్మని జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారిని బ్రతిమలాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వెదకకుండానే వారిని వెతుకుతూ వెళ్ళిన జీవాధిపతి అయిన యేసయ్యను ఆహ్వానించే మనస్సు లేదు. ఎందుకని? వారు చేస్తున్న వ్యాపారాలు ముందుకు సాగవన్న భయం. అందుచేత యేసయ్య అనుగ్రహించే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను వారు వదులుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. అంతగా బ్రతిమలాడినాక ఆయన ఆ ప్రాంతంలో ఉంటారా? ఉండరు కదండి. ఎవరు చేర్చుకుంటే వాళ్ళకి ఈ గొప్ప సువార్త ప్రకటింపబడుతుంది. ఎవరు ఆశిస్తే వారికి ఆ బంధకాలన్నీ తెంపబడతాయి. అవి పాప బంధకాలైనా, దురాత్మల బంధకాలైనా, శాపపు బంధకాలైనా, దోషపు బంధకాలైనా అవన్నీ కూడా తెంపబడతాయి. మాకు వద్దు అని ఎంతో స్థిరంగా భావిస్తూ యేసయ్యనే బ్రతిమలాడుతుంటే వద్దు అని మరి యేసయ్య కృపను ఎలా పొందుకుంటారు? ఈ ప్రాంతవాసులండి యేసయ్య అనుగ్రహించే ఈ కృపకు తమను తామే అపాత్రులుగా ఎంచుకున్నారు. యేసయ్య యందు విశ్వాసం ఉంచడానికి మనం ఎంత అనుగ్రహాన్ని పొందుకున్నాం. యేసయ్యను ప్రభువుగా కలిగి ఉండడానికి మనం ఎంత ధన్యులుగా దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నామండి. ఈ కృపలను బట్టి జీవితాంతము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ యేసయ్యను వెంబడిస్తూ సాగవలసిన వారిగా ఉన్నాం. ఇక ఈ దురాత్మ పీడితుడండి స్వస్థచిత్తుడై ఉండి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి అడుగుతున్నాడు యేసయ్యను వెంబడించడానికి తనకు అవకాశము దయచేయమని. యేసయ్యతో తనని ఉండనిమ్మని బ్రతిమలాడుతూ ఉన్నాడు. యేసయ్య ఎలాగో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే స్వస్థచిత్తుడైన ఆ మనిషి అడుగుతున్నాడు, నీతో కూడా నేను వస్తా, నిన్ను నన్ను వెంబడించని అని అడుగుతూ ఉన్నాడు. యేసయ్య అందుకు అనుమతించలేదు. నీవు వెళ్ళి నీకు జరిగిన మేలును గూర్చి సాక్ష్యం ఇవ్వమని సెలవీయడం జరిగింది. ఈ సంగతిని మనం మార్కు సువార్త 5వ అధ్యాయము 19లో చూస్తాం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు చేసినవన్నీ దెక్కపొల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. వెంబడించడానికి, ఆయనతో పాటు ఉండడానికి సెలవు లేదు, కానీ ఆయన చేసిన కార్యములను ప్రకటించడం యేసయ్య యొక్క చిత్తమయ్యున్నది. నీవు వెళ్ళి నీకేమి జరిగిందో దానిని గూర్చి ప్రకటించమని చెప్పడం జరిగింది. ఆ ప్రాంతవాసులు ఆయనని వద్దు అన్నారు. అయితే తమ ప్రాంతవాసి స్వస్థతను, విడుదలను పొందుకున్న మనిషిని వాళ్ళు కాదనుకోలేరుగా. ఆ ప్రాంతంలో ఆ మనిషి ప్రకటించడం జరిగింది. విన్నవారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అని మార్కు వ్రాయగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనమా, దేవుని ప్రత్యేక మనలను ఈనాడు
యేసుక్రీస్తు వారు ఎవరైతే అపవాది చేత బంధింపబడి ఉన్నారో వారికి విడుదలను కలగడానికి సామాన్యులమైన మనలను సాధనాలుగా వాడుకోవడం ఆయన యొక్క దయా సంకల్పమై ఉన్నది. గనుక యేసయ్యను వెంబడించడంలో జాగు చేయక అనుగ్రహించిన తలాంతులతో పనిచేస్తూ యేసయ్య రాజ్య వ్యాప్తిలో ముందుకు సాగుదాం. ఎంతోమందికి విడుదల కలుగుతుంది, ఎంతోమందికి సమాధానం కలుగుతుంది, ఎంతోమందికి సంతోషం కలుగుతుంది, మరెంతోమందికి రక్షణ కలుగుతుంది. దేవుని బిడ్డ, నీకు అనుగ్రహింపబడిన తలాంతులతో యేసయ్యను వెంబడిస్తూ ముందుకు సాగవలసిందిగా మరోమారు మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్య రాకడ సమీపముగా ఉంది. దేవుని ప్రత్యేక మనము మన జీవితముల ద్వారా యేసయ్య చేసిన ఆ ఘనమైన శిలువ యాగాన్ని ప్రకటిద్దాం. అలాగే అనుగ్రహింపబడిన తలాంతులతోనూ పనిచేస్తూ ముందుకు సాగుదాం. ఇటువంటి కృపలో సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమాన్వితుడు అయిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య, మా పట్ల మీకున్న ఉన్నతమైన తలంపులు ఉద్దేశములను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్ములను నాయన పాపబంధకాల నుండి విడిపించి చీకటిలో నుండి మమ్ములను వెలుగులోనికి నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు మమ్ములను వెదికినందుకు వందనాలు. అన్యజనులుగా ఉన్న మమ్ములను మీరు వెదికి రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మా ఆయుష్కాలం అంతయు నాయన మీరు చేసిన ఘనమైన అమూల్యమైన శిలువయాగాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న పెద్దలలో ఎవరికైనా ఏ విధమైన అనారోగ్యము ఉన్నా యేసయ్య పరిశుద్ధ నామములు అది తొలగింపబడును గాక. ఏ దురాత్మల దాడుల వలన అనారోగ్యము ఉన్నా దానిని తొలగిపోమని గద్దిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన ఆర్థికపరమైన అవరోధములను తొలగించి నాయన సరళతను కలిగి చేయండి దేవా. ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారు ప్రభువా, వారి చేతులతో కష్టపడి మంచి పని చేసుకోవడానికి వీలుగా తండ్రి వారికి మంచి ఉద్యోగాలు దయచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ వైరస్ బారిన పడి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని, శక్తిని దయచేయండి. స్వస్థత పొందుకొని నాయన సజీవుల దేశములో ఉండునట్లుగా మీ కృపను, మీ అనుగ్రహాన్ని ఉంచుమని మీ సముఖములో విన్నవించుకుంటూ ఉన్నాం. జీవాధిపతివైన తండ్రి, అనేకులు నాయన రక్షణలోనికి వచ్చి నాయన ఆ రానున్న ఉగ్రతలో నుండి తప్పింపబడులాగున మీ కృపను అనుగ్రహించండి. మనోనేత్రములకున్న గ్రుడ్డితనాన్ని తీసివేయండి. గ్రుడ్డితనాన్ని కలుగచేసే అపవిత్రాత్మ కార్యములు లయమగును గాక. సువార్తకు స్పందించి నిత్య జీవానికి వారసులగునట్లుగా మీ కృపను, మీ ఆశీర్వాదాన్ని ఉంచండి నాయన. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన కృపను దయచేయండి అయ్యా. ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. మీ దయలో భద్రపరచుమని, నడిపించుమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆశీర్వాదపు కీర్తన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే.
ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఆశీర్వదించును దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీయందు భయభక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించు దేవా, ఆదరణ నీవే ప్రభువా. తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కను పాపవలెను, కాపాడుచున్నావు కను పాపవలెను. కడవరకు విడువకను నడిపించెదవు, కడవరకు విడువకను నడిపించెదవు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్నటువంటి సంఘమునకు, అలాగే సత్యవాక్యాన్ని సరిగా అందించుతున్నటువంటి తన దాసురాలకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.